నామమునకు ఘనత కలుగునుగాక. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చినటువంటి జ్ఞానము దేశమందు లేకపోయేట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేశమందు ఏం లేదంట, సత్యము కనికరము దేవుని కూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవడం ద్వారా దేవుడు ఆ ప్రజలతో వ్యాజ్యమాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రజల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సత్యము, న్యాయము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం లేదా కనికరము కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అవి లేకపోవటం వల్ల దేవునికి వారి మీద కోపం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సత్యమనగా దేవుని వాక్యమని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో మనము చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి వాగ్దత్త ప్రదేశమునకు తీసుకొచ్చి కట్టడలు నియమించాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని అనుసరించి మీరు జీవించండి, పాలు తేనె ప్రవహించే దేశమని మీకు ఇచ్చున్నానని చెప్తే అందులో సమస్త సుఖభోగములు అనుభవిస్తూ వారు దేవుని మర్చిపోయి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవునికి వారి మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. సత్యము కనికరం లేకపోవటం చూచే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి సత్యాన్ని మనకు నేర్పించాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే మన మధ్యలో నివసించాడు. మరి కనికరాన్ని గురించి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను పాపులను పిలవచ్చుతిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్తున్నాడు. ఇంకా మనం గమనిస్తే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు కానీ ఆయన వారికి తను మరుగు చేసుకున్నందున వారికి కనబడకుండా ఉందును. అంటే వాళ్ళు ఆ కాలంలో అర్పించినటువంటి బలులు వాళ్ళకి నిజమైన మారుమనసు పశ్చాత్తాపం లేకుండానే దేవుని చూడాలని వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంట? తను తాను మరుగు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. అయితే 6వ అధ్యాయం 3వ వాక్యంలోకి వచ్చినప్పటికీ దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. యెహోవాను కూర్చున్నటువంటి జ్ఞానం సంపాదించుకుందాము రండి అని చెప్తున్నాడు. అంటే దేవుని బిడలైనటువంటి మనం అందరము దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించుట, ఆయన కట్టడలను అనుసరించి జీవించుట, అది దేవుడిని కూర్చున్నటువంటి జ్ఞానం అంటే. అది ఆ యందు భయభక్తులు లేకుండా, ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా లేదా ఆయన కట్టడలు అనుసరించకుండా మనము జీవిస్తే దేవుని సన్నిధి మనతో ఉండదు, వారి మధ్యలో వాక్యం ఉండదు, దేవుని ప్రేమ కూడా ఉండదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం అలా కొనసాగిస్తున్నాం. నిజముగా మనకు ప్రభు దొరికాడు. యేసయ్యను కలిగి జీవించడానికి మనకు ఒక సందర్భం ఇచ్చి ఉన్నాడు. ఈ జీవితకాలంలో మన ఈ లోకంలో జీవించినప్పుడే మన ఆయుష్కాలంలో మనల్ని సరి చేసుకోవాలి, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకొని అనేకులకు సాక్షిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యత కలిగిన జీవితం మనం జీవిస్తున్నామా? క్రైస్తవంలో చెప్పుకొనుచు ప్రభు లేకుండా చూడండి, వారు యెహోవాను వెతకకుండా గొర్రెలను ఎడ్లను తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళారంట. కాబట్టి దేవుడు వారికి కనపడకుండా తన ముఖమునే మరుగు చేసుకున్నాడంట. అయితే ఎవరైతే మారు మనసు రక్షణ కలిగి ప్రభు కావాలని కోరుకుంటారో వారికి ఆయన దొరుకుతాడు, ఆయన వారితో ఉంటాడు, వారిని చేయబట్టి నడిపిస్తాడని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను తలుపు నేత ఉన్నాను, తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమిని తలుపు తీసినాడలని లోపలికి వస్తాను, అతనితో కూడా నేనును నాతో కూడా అతను భోజనం చేస్తాము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొండినిస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. కనుక మనం ఆయన్ని మనలో చేర్చుకొని ఆయనతో కూడా సహవాసం చేస్తూ నిత్యజీవంలో ప్రవేశించు పర్యంతము దేవుని కృప కొరకు జీవించాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? సత్యమును కనికరమును దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము దేశమందు కనబడాలని కోరుకుంటున్నాడు. అటు ధన్యత కలిగిన జీవితం మనం జీవించినట్లుగా ప్రభుని అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. సత్యము జ్ఞానము నిన్ను కూర్చున్నటువంటి అనుభవం మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ వాక్యానుసారమైన జీవితం మేమందరం జీవిస్తూ నీకు ప్రియమైన పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తూ నీ రాజ్యం చేరుకున్నట్టుకు మాకు సహాయం చేయమని, నీ కోపానికి నీ ఉగ్రతకి మేము పాత్రలు కాకుండా ఉన్నట్లుగా మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.